నమస్కారం మామ, అందరికీ హ్యాపీ సండే. ఈ సినిమా గురించి అండ్ అదేవిధంగా మీకు తెలియని కొన్ని విషయాల గురించి నేనైతే చెప్పబోతున్నా. ఈ వీడియోలో చాలా డెప్త్ ఉంటుందన్నమాట ఈ వీడియో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. అండ్ మొదటిగా హీరో సూర్య నటించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ కంగువా అండ్ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా లాస్ట్ మంత్ నవంబర్ 14న ఈ సినిమా థియేటర్స్ సినిమా మిక్సీ టాక్ వచ్చింది మామ. సో దానివల్ల కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడి సినిమా డిజాస్టర్ కాబోతుంది ఈ కంగువా మూవీ. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన 15 రోజుల లోపలే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా డిసెంబర్ 1న ఈ సినిమా హిందుస్థాన్ ఓవర్సీసీ ఓటీటీలో ఈ సినిమాని తమిళ్ వర్షన్లో హెచ్డి ప్రింట్ ఒరిజినల్ ఆడియోలో 5GB ఆ రేంజ్లో ఉన్న ప్రింట్తో అక్కడ ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. ఈరోజు డిసెంబర్ 1న ప్రజెంట్ ఈ సినిమా తమిళ్ వర్షన్లో ఓటీటీలో అయితే అవైలబుల్ ఉంది, కానీ తెలుగులో అయితే లేదు మామ. సో మీకు తెలుగులో కావాలంటే యాక్చువల్లీ ఈ సినిమా ఈ కంగువా మూవీని ఓటీటీ రైట్స్ తీసుకుంది అమెజాన్ ప్రైమ్, కాబట్టి ఈ సినిమా అగ్రిమెంట్ 45 days అగ్రిమెంట్ ఉంది. ఈ లోపలే మనకు 15 రోజుల లోపలే అంటే 2 వారాల గ్యాప్లో వచ్చేసింది, కాబట్టి మనకు అంత డిలే చేయడు. ప్రజెంట్ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది, కలెక్షన్ ఎఫెక్ట్ పడింది, కాబట్టి మనకు 30 రోజుల గ్యాప్లోనే అంటే ఈ నెల డిసెంబర్ 13 లేకపోతే డిసెంబర్ 6 ఆ డేట్లో అంటే 3 వారాల గ్యాప్లో కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హెచ్డి ప్రింట్ వచ్చింది, కాబట్టి అమెజాన్ ప్రైమ్ లేట్ చేయకుండా మనకు 4 వారాల గ్యాప్లోనే ఈ నెల డిసెంబర్ 14 డిసెంబర్ 6 ఆ డేట్లో అయితే వచ్చేస్తున్నామో డ్యామ్ షాప్ పక్క. సో నేను అప్డేట్ ఇస్తే దానికి తిరిగి ఉండదు అంతే. ఇక నేను తమిళలో ఒక లైన్ మెన్షన్ చేశాను, అదేంటంటే దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదని. సో చెప్తామమ్మా ఏంటంటే ఈ తమిళ మూవీస్ థియేటర్లు రిలీజ్ అయిన 2 వారాల్లో 3 వారాల్లోనే హిందుస్థాన్ ఓవర్సీస్ ఓటీటీలో అక్కడ తమిళ మూవీస్ స్ట్రీమింగ్ చేస్తున్నారు హెచ్డి ప్రింట్ ఒరిజినల్ ఆడియోలో. రీసెంట్గా ఒక 1 week బ్యాక్ తమిళనాడులో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి 1 week లోపల ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బయట వస్తారు కదా ఆడియన్స్, అక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు మైక్ పెట్టుకొని పబ్లిక్ రెస్పాన్స్ చెప్పండి అని చెప్తారు కదా. దీన్ని తమిళనాడు గవర్నమెంట్ బ్యాన్ చేసింది మామ. రీసెంట్గా మన తెలుగు ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కూడా ఒక మూవీ ప్రమోషన్స్ భాగంగా దీని గురించి చెప్పాడనమాట. తొందరలో మేము కూడా మన తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి మేము చర్చలు జరిపి ఇదే విధంగా బ్యాన్ చేస్తామని చెప్పేశాడు కరాఖండిగా. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు కూడా దీన్ని తొందరలో అమలు చేయబోతున్నారు. దీన్ని పక్కన పెట్టేస్తే మామ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. తమిళనాడు గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఉంది అంటే ఒక సినిమా థియేటర్ ఇచ్చిన ఫస్ట్ డే నుంచి 1 వారం పాటు ఎవడు కానీ థియేటర్ ముందు నిల్చొని పబ్లిక్ నుంచి ఆ రివ్యూస్ అనేది చెప్పకూడదు అని బ్యాన్ చేశారు కదా. అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఒక సినిమా థియేటర్ రిలీజ్ అయిన 2 వారాల్లోనే 3 వారాల గ్యాప్లోనే ఓటీటీ వర్షన్లో వచ్చేస్తుంది. ఎక్కడ హిందుస్థాన్ ఓవర్సీస్లో అక్కడ వస్తుంది. మరి దీన్ని పట్టించుకోవచ్చు కదా, అసలు ఆ వెబ్సైట్ అనేది బ్లాక్ చేయొచ్చు కదా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా సాగుతుంది, కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇది ఆషామాషి ఇలాంటి రివ్యూస్ దాని గురించి అంత స్ట్రిక్ట్గా బ్యాన్ చేస్తే మరి ఇట్లాంటి వెబ్సైట్ల గురించి బ్యాన్ చేయొచ్చు కదా. నో రెస్పాన్స్. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తే ఒక సినిమా థియేటర్స్ 2 వారాల్లో 3 వారాలు వస్తే ఎఫెక్ట్ ఎవరు పడుతుంది? ప్రొడ్యూసర్కి మావా. మరి గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలి కదా. నో రెస్పాన్స్, అది మావ మ్యాటరా. ఇక్కడ ప్రొడ్యూసరే కాకుండా నష్టపోయేది ఇంకొకరు ఉన్నారు మామ. ఓటీటీ రైట్స్ ఎవరైతే తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ కానీ, ఆహా ఓటీటీ కానీ, G5, నెట్ఫ్లిక్స్, ఇలా వాళ్ళు కూడా కొన్ని కోట్లు పెట్టి ఆ సినిమాని వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేసుకుంటారు. అలాంటి కొన్ని కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ఇలా 2 వారాల్లో 3 వారాల్లో లీక్ అయితే ఆ సినిమా, మరి వీళ్ళు కూడా రెస్పాన్స్ ఉంటుంది కదా. మరి వీళ్ళేం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలుగా తమిళ మూవీస్ ఈ విధంగా లీక్ అవుతున్నాయి. మరి అమెజాన్ ప్రైమ్ ఏం చేస్తుంది, నెట్ఫ్లిక్స్ ఏం చేస్తుంది, G5 ఓటీటీ ఏం చేస్తూ ఉంది, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు? నో రెస్పాన్స్. అసలు బ్యాన్ చేయాల్సింది ఈ పబ్లిక్ రెస్పాన్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కాదు, ఇలాంటి ఇల్లీగల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చే ఆ కంటెంట్ అన్నమాట.
అది వెబ్సైట్లో వస్తున్నాయి. కాబట్టి ఆ వెబ్సైట్స్ను బ్లాక్ చేస్తే ఎవరు డౌన్లోడ్ చేసుకోడు కదా. ఓటీటీలో ఒరిజినల్ ఫార్మాట్లో చూస్తాడు, లేకపోతే థియేటర్లో చూస్తాడు. ఈ వెబ్సైట్లు చాలా ఉన్నాయి మామ. వాటిని బ్యాన్ చేయాలి, లేకపోతే బ్లాక్ చేయాలి. అలా చేస్తేనే సినిమా అనేది బాగుపడుతుంది, ప్రొడ్యూసర్ అనేవాడు బాగుపడతాడు. ఇది గవర్నమెంటు గ్రహించాలి. అది నా ఉద్దేశం మామ మొత్తానికి. సో ఇంత డీటెయిల్గా ఏ యూట్యూబర్ చెప్పడు కూడా ద వన్ అండ్ ఓన్లీ మనమే మామ. అది మ్యాటర్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఓకే మామ, బాయ్.